హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గత సీజన్స్ని మైమరిపిస్తూ అత్యధికంగా వినోదాన్ని అందిస్తూ ముందుకి కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం అవడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున రావడం అయితే జరిగింది. వచ్చి రాగానే ఆడియన్స్తో మాట్లాడి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో అందరితో మాట్లాడుతూ డెమాన్ వద్దకు వచ్చి ఆగిన నాగార్జున, డెమాన్, నువ్వు నామినేషన్స్లో ఒక ఛాలెంజ్ చేశావు కదా, ఆ ఛాలెంజ్ ఏమైంది? మరి ఛాలెంజ్ని నిలబెట్టుకోలేక దమ్ము మొత్తం కోల్పోయావా? ఛాలెంజ్ చేశాక నిలబెట్టుకునే దమ్ము నీకు ఉందా అంటూ డెమాన్ పవన్తో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు నాగార్జున. దీంతో డెమాన్ మాట్లాడుతూ, సార్, నేను నామినేషన్స్లో ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే, ఫైనలిస్ట్ అయ్యేది నేనే, మార్క్ మై వర్డ్స్ అంటూ చెప్పిన మాట వాస్తవమే. దానికి తగ్గట్టుగానే నేను ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే కొట్టాలనే టాస్కులు ఆడాను, మంచిగా గెలిచాను. కానీ భరణీ సార్తో నేను ఆడిన టాస్క్లో భరణీ గారి చెక్కలు చాలా ఫాస్ట్గా పడిపోయాయి సార్. కానీ నా చెక్కలు మాత్రం అక్కడ కరెక్ట్ వేలో ఫిట్ అవ్వలేదు. టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫిట్ చేసినా కూడా 10 నిమిషాల సమయం పట్టింది అవి ఫిట్ అవ్వడానికి. అంటే అవి ఫిట్ చేయడమే కదా టాస్క్ అంటూ నాగార్జున చెప్పడంతో, అవును సార్, కానీ అంటూ డెమాన్ పవన్ చెప్తుంటే, ఓడిపోయాక 1,00,000 రీజన్స్ దొరుకుతాయి మనకు అనడంతో, ఓకే సార్, సారీ సార్, నేను ఛాలెంజ్ చేశాను కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అంటూ డెమాన్ ఒప్పుకోవడం జరిగింది. అయితే డెమాన్, మనం జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చూసుకో, అయిపోయిన తర్వాత దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ చెప్పుకొని అంటే మనం ముందే సవాల్ చేసి దాన్ని కరెక్ట్గా స్వీకరించలేక, చేయలేక, ఆచరణలో పెట్టలేకపోతే మనం నలుగురిలో నవ్వులు పాలవుతాం. ఆలోచించుకో ఏం జరుగుతుందో. నువ్వు ఒక మాట చెప్పే ముందు బాగా ఆలోచించుకొని ఉండాల్సింది. నువ్వు తప్పకుండా ఫిజికల్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందులో ఏమాత్రం అస్సలు నిర్భయంగా పొరపాటు లేకుండా చెప్పగలను నేను కూడా. కానీ టాస్కులు ఏ విధంగా డిజైన్ చేస్తారనేది బిగ్ బాస్ ఇష్టం. అలాగే నువ్వు ఆడిన అదే టాస్క్లో భరణి చాలా వేగంగా వాటిని ఫిట్ చేశాడు. సో నువ్వు మరింత వేగంగా ఆడింటే నువ్వే గెలిచేవాడివి. అప్పుడు దమ్మున్న కంటెస్టెంట్గా నాకు కూడా దమ్ముంది, ఛాలెంజ్ చేశాను, గెలిచి చూపించాను అంటూ నువ్వు సవాల్ కరెక్ట్గా స్వీకరించి విజయ తీరాలకి చేర్చేవాడివి. కానీ అలా కాకుండా బొక్కబోర్లో పడ్డావు. అలాగే రీతు కోసం మరోసారి గేమ్ ఆడటం ప్రారంభించి మరోసారి నువ్వు ఏప్రిల్ ఫూల్ అయ్యావు అంటూ డెమాన్ పవన్తో నాగార్జున కొంచెం హిలేరియస్గా కామెడీ వేలో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే డెమాన్ టాస్క్ నుంచి తప్పుకోగానే రీతు గెలవాలనే తపనతో ఎన్నోసార్లు రీతుకి హెల్ప్ చేశాడు. అయితే చివరికి రీతు కూడా టికెట్ టు ఫినాలే గెలవలేక వెనుకపోడిపోయింది ఫైనల్ రేస్లో. ఏమైనా కూడా నీకు దమ్ము లేదు అంటూ డెమాన్ పవన్పై నాగార్జున చేసిన షాకింగ్ కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.